నాగ చైతన్యతో విడాకులు జరిగిన తర్వాత సమంత ఒంటరిగానే జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ నాగ చైతన్య మాత్రం యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రేమించి పెళ్లాడాడు. అప్పటి నుంచి సమంత అభిమానులు నువ్వు కూడా పెళ్లి చేసుకో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్ చేస్తూ ఉండేవారు. సమంత నుండి ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ బాలీవుడ్లో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో మాత్రం ఇలాగే సోలో ఉండిపోతావా అని అడిగితే ఖచ్చితంగా కాదు అంటూ సమాధానం చెప్పింది. ఈమె ఈ సమాధానం చెప్పిన అతి కొద్ది రోజుల్లోనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడుమోర్తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ మొదలైంది. రాజు నిడుమోర్ గతంలో సమంతతో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చేశాడు. సమంత కష్టకాలంలో రాజు నిడుమోర్ చాలా సహాయంగా ఉండేవాడని, సమంత మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యంగా కోలుకునేందుకు అతను చాలా సహాయపడ్డాడని, అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగి డేటింగ్ చేసుకునే స్థాయి వరకు వెళ్ళిందని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో సమంత ఏ ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినా రాజు నిడుమోర్తో కలిసి వెళ్ళడం హాట్ టాపిక్గా మారింది. మరో విషయం ఏంటంటే సమంత రూమర్స్పై చాలా గట్టిగా స్పందిస్తుంది. ఇలాంటి సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. కానీ నేషనల్ లెవెల్లో ఆమె డేటింగ్ గురించి ఈ రేంజ్ కథనాలు పరిచితం అవుతుంటే ఆమె నుండి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. అంటే ఇది నిజమైన వార్తేనా అన్నమాట అని అభిమానులు సైతం ఫిక్స్ అయిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులు ఒక విషయాన్ని గమనించారు. ఆమె చేతిలో ఒక డైమండ్ రింగ్ ఉండడాన్ని చూసి సమంత నిశ్చితార్థం చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విశ్లేషణ కూడా బాగా వైరల్ అయింది.